ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, దేవుడు నీ జీవితంలో తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు, తప్పకుండా నిన్ను కడతాడు, తప్పకుండా ఉన్నత స్థలముల మీద కూర్చోబెడతాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి, దేవుని నమ్మావు కాబట్టి, దేవుని తెలుసుకున్నావు కాబట్టి నీ జీవితం అంతా ఏడుపు దుఃఖం అంతా కొట్టేసి సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమాభివృద్ధిని కలిగించే దేవుని నువ్వు కలుసుకున్నావు. అందుకు నీ జీవితం అంతా సుఖమైంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవును వాయించు వారిని గొళ్ళు చేయుచుండు సమూహమును చూచి స్థలం ఇయ్యుడి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడున్న స్థలంలో మరి ఒక పాప చనిపోతుంది. ఆ స్థలానికి వెళ్ళి యేసయ్య అక్కడున్న ఏడ్చేవారిని మరి చేసేవారిని, భయంకరంగా దిగులుగా ఉండి కూర్చున్న వారిని ఏం చేస్తున్నా అంటే, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి, స్థలం ఇవ్వండి. ఎవరికి స్థలం ఇవ్వాలా? ఇంతవరకు నీ హృదయంలో ఎవరికి స్థలం ఇచ్చావు? ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒక పాస్టర్ గారు అంటా ఉన్నారు, ఒక ఆయన రోజు బాగా చర్చికి వస్తాడంట, ఆరాధిస్తాడంట, స్తుతిస్తాడంట, మరి చాలా అద్భుతంగా పాటలు పాడతాడంట. కానీ అతనికి మధ్యమత్తులో దయ్యం వచ్చి పడతా ఉంది. చాలా బాగా ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు, మరి కీర్తనలు కూడా బ్రహ్మాండంగా పాడతాడు, కానీ ఇతనికి దయ్యం పట్టడం ఏంటి అని ఒకసారి రాత్రి అంతా ఆయన గురించి ప్రార్థన చేశాడండి. దేవుడు అతనికి చెప్పిన మాట ఏంటంటే, అతడు పాటలు పాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, మరి తన హృదయంలో నాకు చోటు ఇవ్వటం లేదు. అంటే వాక్యానికి చోటు లేదండి. దేనికి ఇస్తున్నాడు? మరి ఏంటది? ఏదానికి ఇచ్చినా కూడా ఏ ఫలితం ఉండదు. కానీ దేవుని వాక్యానికి ఎప్పుడైతే చోటిస్తావో నీ జీవితంలో సంతోషం. ఇప్పుడు అతనికి ఏముంది? వాక్యానికి తన హృదయంలో చోటు ఇవ్వనందున అదంటా ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే అతడు నాకు చోటు ఇచ్చాడు కాబట్టి నేను కూర్చున్నాను. దయ్యం చెప్తా ఉందంట పాస్టర్ గారికి, ఎందుకు ఇతన్ని దగ్గరికి వస్తున్నావు, ఎందుకు ఇతన్ని వేధిస్తున్నావు? చక్కగా చర్చికి వస్తున్నాడు కదంటే అతని హృదయంలో వాక్యానికి చోట్లేదు కాబట్టి స్థలం ఉంటే నేను వచ్చి కూర్చున్నాను. చూడండి, చక్కగా దయ్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు నువ్వు దేవునికి స్థలం ఇస్తున్నావా? ఇక్కడ అంటున్నాడు, స్థలం ఇవ్వండి. ఎవరికి? మీరు నాకు స్థలం ఇస్తే, నాకు చోటిస్తే నేను వస్తాను కాబట్టి ఆ ఇల్లు వెలిగించబడుతుంది, ఆ హృదయం వెలిగించబడుతుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది, కట్టబడుతుంది. ఆ ఇల్లంతా సుఖ సౌఖ్యములతో నేను నడిపిస్తాను. ఇప్పుడు చాలామంది చర్చికి వెళ్తారు, చాలామంది దేవుని పాటలు పాడుతూ ఉంటారు, కానీ వారి హృదయాల్లో దేవుని వాక్యానికి చోటు లేకపోవటం వల్ల దయ్యములు వారిలో చొచ్చి వారినే కాకుండా వారిని కుటుంబాన్నంతా కరువుతో, దుఃఖంతో, వేదనతో నలిపేస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నాకు స్థలం ఇవ్వండి, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. నేను వచ్చాననుకో, నీ ఇంట్లోకి నేను అడుగు పెట్టాననుకో, నీ జీవితం, నీ చరిత్ర మారిపోతుంది. అందుకే ఆ స్థలంలో అడుగుపెట్టి స్థలం ఇవ్వండి అని చెప్పి ఆ చిన్నదానికి, చనిపోయిన ఆ చిన్నదాన్ని లేపి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. ఎంత అద్భుతం అండి! యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెట్టకముందు ఏడుపు ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది. ఆయన అడుగు పెట్టిన తర్వాత అందరి ముఖాల్లో, ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల ముఖాల్లో మహా ఆనందం. ఈరోజు యేసయ్యకి స్థలం నువ్వు కూడా మహాదానందంతో నేను నింపబోతున్నాను. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు, ఎవరి హృదయంలో అయితే నీకు చోటు ఉండదో ఆ స్థలంలో అంతా ఏడుపే, అంతా దుఃఖమే, అంతా వేదనే. కానీ ఎప్పుడైతే యేసయ్యకు మీరు చోటు ఇస్తారో, నేను అడుగుపెట్టిన ప్రతి హృదయం, ప్రతి ఇల్లు దైవ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, ఆశీర్వాదకరంగా నేను మారుస్తానని ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడు. అలాంటి కుటుంబంగా, నీకు స్థలం ఇచ్చే హృదయంగా, కుటుంబంగా ప్రతి వారిని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె.